హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సోషియాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిని పరిశీలించండి, సరైన వాటిని తెలపండి అని అడిగాడు. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటిలో సరైనవి అడిగాడు. సమాజం అంటే అంతర చర్యల ప్రమాణాల నమూనా. సమాజం అంటే సాధారణ ప్రయోజనం కోసం ఏర్పడేది. ప్రపంచంలో ప్రతి చోట నూతన కల్పన సాధ్యం కాదని, కొన్ని ప్రాంతాల్లో సాధ్యమవుతుందని తేల్చిన వారు వ్యాప్తివాదులు. శ్రేణి పరిమాణ క్రమవాదం అంటే అన్ని సంస్కృతులు ఒకే రకమైన దశల గుండా పరిమాణం చెందాయని చెప్పేవాదం. ఇక్కడ స్టేట్మెంట్స్లో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరైనది గనక ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. క్రింది వాటిని జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ద్రవిడియన్స్, మంగోలైడ్స్, కాకాసైడ్స్, నిగ్రోయిడ్స్. ఈ వైపు వారి ఎత్తు, వారి వర్ణాల గురించిన సమాచారాన్ని జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని పరిశీలించండి, సరైనవి ఎన్నుకోండి అని అడిగాడు. సరైన వాటిని గుర్తించమని అడిగాడు. భారతీయ సమాజం సాంప్రదాయకంగా కుల ఆధారిత సమాజం. భారతీయ సమాజం బహుముఖమైనది బాహుల్య సమాజం. భారతీయ సమాజాన్ని మెగస్తనెస్ 6 వర్గాలుగా విభజించాడు. భారతీయ సాంస్కృతిక వారసత్వం అతి ప్రాచీనమైనది. వీటి సరైన సమాధానం ఏది అని తెలపమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే 1, 2, 4 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. 1వ స్టేట్మెంట్, 2వ స్టేట్మెంట్, అలాగే 4వ స్టేట్మెంట్ మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, జజ్మాన్ వ్యవస్థలో సేవలందించే కులాలకు చెందిన వారిని ఏమని పిలుస్తారు? జజ్మాన్ వ్యవస్థలో సేవలందించే కులాలకు చెందిన వారిని ఏమని పిలుస్తారు? కామిన్, ప్రజా, యజమాని, జజ్మాని. ఇక్కడ ఏమని పిలుస్తారని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే కామిన్ అని పిలుస్తారు, ప్రజా అని పిలుస్తారు. కింది వాటిలో సమాజానికి సంబంధించిన లక్షణాలు ఏవి? వాటిని ఎంపిక చేయండి అని అడిగాడు. కింది వాటిలో సమాజానికి చెందిన లక్షణాలు అడిగాడు. ప్రదేశం, రాజ్యం, వ్యక్తులు, ఉమ్మడి సంస్కృతి, అంతర సంబంధాల వ్యవస్థ. ఇక్కడ చూడండి, లక్షణాలు అడిగాడు. ఒకటి ప్రదేశం, ఉమ్మడి సంస్కృతి, తర్వాత అంతర సంబంధాల వ్యవస్థ అనేది సమాజానికి సంబంధించిన లక్షణాలు. భారతదేశంలో వృత్తిపరమైన వైవిధ్యం ఉండడానికి గల కారణాలు ఏమిటి? భారతదేశంలో వృత్తిపరమైన వైవిధ్యం ఉండడానికి గల కారణాలు అడిగాడు. ఆన్సర్ కుల వ్యవస్థ, అలాగే జజ్మానీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జతపరచండి అని అడిగాడు. స్వసమూహం, సామాజిక సమూహం గల సమూహం, సమాజం. ఇక్కడ ఒకసారి ఆన్సర్ కనుక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, విభిన్న సామాజిక సాంస్కృతిక వైవిధ్యం గల భారతదేశంలో ఏకత్వానికి దోహదపడిన కారణం ఇది. చూడండి, విభిన్న సామాజిక సాంస్కృతిక వైవిధ్యం గల భారతదేశంలో ఏకత్వానికి దోహదపడిన కారణాన్ని అడిగాడు. చూడండి, సంక్షేమ పాలన, రాజ్యాంగమా, ప్రజల మధ్య వృత్తిపరమైన పరస్పర ఆధారితన, జాతీయ పండుగల, ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా భారతదేశంలో ఏకత్వానికి దోహదపడిన కారణాలే. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతి గురించి కింది వాటిని పరిశీలించండి, సరైన ఎంపిక చేయండి. సంస్కృతి సంక్లిష్టం, అతి చిన్న సంస్కృతి యూనిట్. సంస్కృతిని నిర్ణీత సమూహ సభ్యులు ఉమ్మడిగా పంచుకుంటారు. ప్రజల శారీరక, జైవిక లక్షణాలను సంస్కృతి నిర్ధారిస్తుంది. ప్రతి సంస్కృతి సమగ్రమైనది. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే 2వ స్టేట్మెంట్, 4వ స్టేట్మెంట్ మాత్రమే సరైనవి. జాతి అనే పదం దేన్ని సూచిస్తుంది?
జాతి అనే పదం దేన్ని సూచిస్తుంది అనగా ఒకసారి చూస్తే ఒకే రకమైన జన్యు మూలాలు ఉన్న వారిని సూచిస్తుంది జాతి అనే పదం. నెక్స్ట్, కింది వారిలో మాతృస్వామ్య సమాజ లక్షణాలు ఎవరిలో కనబడతాయి అని అడిగాడు. ఇక్కడ ఎవరిలో కనబడతాయి అని అడిగాడు. ఛోటా నాగ్పూర్ హోలు, హిమాలయ కాశీలు, లదాఖీ బోటీలు, నీలగిరి తోడాలు ఎవరిలో కనిపిస్తాయంటే హిమాలయ కాశీలు, లదాఖీ బోటీలు, నీలగిరి తోడాల్లో మాతృస్వామ్య సమాజ లక్షణాలు కనిపిస్తాయి. కింది వాటిని పరిశీలించండి, సరైన ఎంపిక చేయండి అని అడిగాడు. కింది వాటిని పరిశీలించండి, సరైన వాటిని ఎంపిక చేయండి. సోషియస్ అంటే కామ్రేడ్ అని అర్థం. సోషియాలజీ అనే పదాన్ని మొదట ఫ్రాన్స్కు చెందిన అగస్ట్ కాంటే వాడారు. భారత సమాజశాస్త్ర పితామహుడు జిఎస్ గరియే. సమాజశాస్త్రం మొదట్లో భారత్లో పుట్టింది. ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి అడిగాడు. సరైన వాటిని కనుక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. సమాజం అనగా అంటే అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ప్రజలతో కూడుకొని పరస్పర చర్యలు విలువలు ఉన్న ఒక వ్యవస్థీకృత సమూహం. కింది వాటిని జతపరచమని అడిగాడు. చూడండి, ప్రకార్యవాదం, భౌతికవాదం, వైయక్తికవాదం, తార్కిక పాజిటివిజం. ఇక్కడ స్పెన్సర్స్, మార్క్, కాంటే, రాడిక్లిఫ్, బ్రౌన్. ఇక్కడ ఒకసారి చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ సమాజం ఇంత వైవిధ్యం సంతరించుకోవడానికి గల కారణాలేవి? భారతదేశ సమాజం ఇంత వైవిధ్యం సంతరించుకోవడానికి గల కారణాలు తెలపమని అడిగాడు. ఒకసారి ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ స్టేట్మెంట్స్ కూడా భారతదేశ సమాజం ఇంత వైవిధ్యంగా ఉండడానికి గల కారణాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచమని అడిగాడు. చూడండి, జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్. హెర్బస్ రిస్లే, విఎస్ గుహ, బ్లూమన్ బాచ్, ఇక్స్టెడ్. సమాజాన్ని వర్గీకరించిన రకాలు ఎవరెవరు ఎన్ని రకాలుగా వర్గీకరించారో అడిగాడు. ఇక్కడ ఒకసారి ఆన్సర్ కనుక మనం చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, మరలా ఇక్కడ జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్. జతపరచమని చాతుర్వర్ణాలు, ఆశ్రమాలు, పురుషార్థాలు, రుణ వ్యవస్థ, గుణాలు ఇక్కడ జతపరచమని అడిగాడు. ఇక్కడ ఒకసారి చూస్తే ఆన్సర్ ఆప్షన్ డి అనేది సరైన జత. కింది వాటిలో భారత సమాజ లక్షణం కానిది ఏది అని అడిగాడు. చూడండి, కానిది ఏది, భారత సమాజ లక్షణం కానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూస్తే రేషియల్ హోమోజెనిటీ అలాగే కల్చరల్ హోమోజెనిటీ అనేది భారతీయ సమాజ లక్షణం కాదు. కింది వాటిని జతపరచండి. నీగ్రోటులు, ప్రోటో ఆస్ట్రైట్స్, నార్డికల్స్, మంగోలైట్స్. వీరు ఎక్కడి నుంచి వచ్చారో అడిగాడు ఫ్రెండ్స్. వాటిని జతపరచాలి. నీగ్రోలు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రోటో ఆస్ట్రైల్స్ ఎక్కడి నుంచి వచ్చారు, నార్డిక్స్ అలాగే మంగోలైట్స్ ఎక్కడి నుంచి వచ్చారో ఇక్కడ అడిగాడు. ఇక్కడ ఒకసారి చూస్తే సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనగా ఆప్షన్ సి అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. ది గోల్డెన్ బఫ్, సోషల్ స్ట్రక్చర్, ది మదర్స్, ఆరిజిన్ ఆఫ్ సివిలైజేషన్. ఇకవైపు రచయితలను అడిగాడు ఫ్రెండ్స్. ఒకసారి చూస్తే ఆన్సర్ కనుక మనం చూస్తే బి అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, డైనార్కులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు అనేది ప్రశ్న. ఆన్సర్ ఒకసారి చూస్తే కూర్గ్ అలాగే ఒడిస్సా. యజమాన్ అనే పదానికి గల అర్థం ఏమిటి? ఆన్సర్ యజ్ఞం చేసేవాడు అని అర్థం. భారతదేశ సమాజంలో ఉన్న గ్రామాల లక్షణం కానిది అడిగాడు. ఇక్కడ చూడండి, భారతదేశ సమాజంలో ఉన్న గ్రామాల లక్షణం కానిది అని అడిగాడు. చూడండి, లక్షణం కానిది అడిగాడు ఫ్రెండ్స్. ఒకసారి కనుక మనం చూస్తే సాంస్కృతిక వైవిధ్యత, తర్వాత అధిక సామాజిక గతిశీలత అనేది గ్రామాల లక్షణం కానిది అని చెప్పవచ్చు. కింది వాటిలో సరైంది తెలపండి. మరలా సరైంది తెలపమని అడిగాడు. ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి,
సరైనది ఏవి అని అడిగాడు. భారతదేశంలో 7 రకాల వర్గాలు ఉన్నాయని మెగస్తనిస్ అభిప్రాయపడ్డాడు. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ద్వారా 22 భాషలు గుర్తించారు. వ్యక్తుల మధ్య ఉమ్మడిగా ఆచరించే భేదాలే భిన్నత్వం. ఇక్కడ సరైనది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. ఇవి ఫ్రెండ్స్ సోషియాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.